వేద మంత్రాల మధ్య చిరుజల్లుల సాక్షిగా ఏపీ కొత్త రాజధానికి పునాది రాయపడింది. ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా పట్టణాన్ని నిర్మించేందుకు తొలి ఇటుక పేర్చారు సీఎం చంద్రబాబు నాయుడు. దేశం గర్వపడేలా సింగపూర్ను మరిపించేలా రాజధానిని నిర్మిస్తానని శపథం చేశారు బాబు. ఏపీ రాజధాని నిర్మాణానికి తొలి అడుగు పడింది. అమరావతికి వేద మంత్రాల మధ్య భూమి పూజ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో సతీ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజ చేసే ప్రాంతంలో ఎర్లీ మార్నింగ్ నుంచే వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతు బహుమతిగా ఇచ్చిన వెండి తాపీతో భూమి పూజ చేశారు చంద్రబాబు. ఈ రోజు ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉందంటే అది నేను చూపించిన చొరవ. విభజన జరిగిన తర్వాత కూడా మన రాజధాని ఎక్కడ పెట్టాలనో చెప్పలేదు, ఎక్కడ ఉంటుందో చెప్పలేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టి ఇది జరగకూడదంటే ఎట్ట జరగదో చూస్తానని చెప్పి బ్రహ్మాండమైన రాజధాని 21వ దశాబ్దం రాజధాని మనం నిర్మాణం చేస్తాం. ఎవరు అడ్డంకులు పెట్టినా ఇక్కడ ఏమాత్రం జరిగేది ఏమీ ఉండదు. అమరావతిని ఆర్థిక పర్యాటక నగరంగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం చంద్రబాబు. రాజధానికి భూములిచ్చిన రైతులకు థ్యాంక్స్ చెప్పారు. హైదరాబాద్ ను విజన్ తో అభివృద్ధి చేశామన్న బాబు సింగపూర్ కన్నా బెటర్ గా అమరావతిని నిర్మిస్తామని అన్నారు. కొత్త రాజధాని చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించి డెవలప్ చేస్తామన్నారు ఆయన. ఏపీ కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం ఉంటుందన్నారు సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. కేంద్రం సాయంపై వస్తున్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. చాలా మంచి రోజు. చరిత్రలో ఒక బంగారు అక్షరాలతోటి రాయవలసినటువంటి రోజు. కొత్త రాజధాని శంకుస్థాపన ఇవాళ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఖచ్చితంగా మేము సెంటర్ నుంచి అందుకుంటాం. మంచి క్యాపిటల్ మనకు నిర్మాణం అవుతుంది. భూమి పూజ కార్యక్రమంలో సంప్రదాయ పంచకట్టులో కనిపించారు చంద్రబాబు. కార్యక్రమం తర్వాత భూమి పూజ జరిగిన ప్రాంతానికి ఉత్తర దిక్కులో అరక దున్ని సందడి చేశారు. అరక దున్నడంలో బాబుకు సహాయపడుతూ వెంటే ఉన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. స్టేట్ కేబినెట్ తో పాటు నేతలందరూ తరలి రావడంతో భూమి పూజ జరిగిన ప్రాంతమంతా పండగ వాతావరణం ఏర్పడింది.